హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవితేజ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈ వాటర్ సంపకైతే ప్లాస్టింగ్ ఏ విధంగా చేసాం, అదేవిధంగా రెడ్ బార్డర్ అనేది ఏ విధంగా ఎక్కించాం అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని అయితే కంప్లీట్ వరకు చూసేయండి. లెట్స్ వాచ్ ఇట్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా బద్దతోనే ఓన్లీ మన మాల్ అనేది వాటర్ ట్యాంక్ సంపలు అనేది రౌండ్గా ఉంటుంది అన్నమాట. ఇది వరలు దింపాము. పైన అయితే ఇటుక వరుస అయితే వేయడం జరిగింది. పైన మనం ఒక రంగును మందం అనేది ఉంచుకొని ఈ విధంగా బద్దతోనే ఓన్లీ బద్దతోనే చకటాపి ఆడించడానికి అయితే అవకాశం కుదరదు. ఈ విధంగా బద్దతోటి ఒక రంగులు మందం పడే విధంగా చూసుకొని బద్ద అనేది కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇలా వాటర్ ట్యాంక్కి ప్లాస్టింగ్ చేసేటప్పుడు మనం లిక్విడ్ అనేది కలుపుకోవాలి. లిక్విడ్ కలిపి అయితే ప్లాస్టింగ్ చేస్తూ ఉంటుంది. లేదంటే వాటర్ అనేది లీక్ అయిపోయి వాటర్ అనేది నిలబడమన్నమాట. అందులో మనమైతే కనుక అల్ట్రాటెచ్ వాటర్ ప్రో లిక్విడ్ అయితే వాడటం జరిగింది. ఈ విధంగా ఏ కంపెనీ అయినా సరే ముందర లిక్విడ్ అనేది యూజ్ చేయాలి. ఇలా వాటర్ సంపులు ప్లాస్టింగ్ చేసేటప్పుడు వాటర్ సంపులకైనా వాటర్ ట్యాంకులకైనా సరే, లేదంటే ఒకసారి వాల్ షెడ్లకి కానీ రేగుల షెడ్లకి వాటర్ అనేది లీక్ లోపలికి వచ్చేస్తున్నాయి అన్నప్పుడు అటువంటి ప్లాస్టింగ్లు కూడా మనం అయితే లిక్విడ్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే రెడ్ కలర్ అయితే కలుపుతున్నాం. రెడ్ ఆక్సైడ్ ఇది ఏ విధంగా కలపాలంటే ఫ్రెండ్స్, మనం 1/2 kg ప్యాకెట్కి ఒక 2 to 2.5 kg సిమెంట్ అయితే కలపడం జరిగింది. అంటే మనకి బాల్చా ఉంది కదా, ఈ బాల్చతోటి ఒక బాల్చినరకి వచ్చేటట్టు గట్టి ఉండే టైప్లో కలిపి మనమైతే ట్యాంక్ అయితే అప్లై చేయడం జరిగింది వాటర్ ట్యాంక్ సంపకి. ఈ విధంగా ఫస్ట్ వాటర్ కలుపుకొని అందులో అయితే పోసుకోవాలి. ఇది సిమెంట్లో కూడా ఫ్రెండ్స్, ముందు ఫస్ట్ సిమెంట్ అయితే వేసుకొని సిమెంట్లో ఆ కలర్ అనేది పోసుకొని బాగా నీట్గా చేతులతో కలపాలన్నమాట, మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఇలా ఈ విధంగా బాల్చాలో నీళ్ళు పోసుకొని గట్టి ఉంటే కలుపుకొని ఇలా ఈ విధంగా మన ట్యాంక్ అనేది అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా టాపీతో అయితే స్మూత్గా అప్లై చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఫ్రెండ్స్, మనం ఒక 2 అంగుళాల బ్రష్ ఒకటి తీసుకొని అయితే బ్రష్ తోటి లాస్ట్ ఫినిషింగ్ ఇస్తే కనుక అయిపోద్ది, సరిపోద్ది. ఈ విధంగా నీట్గా ఫిక్స్ చేసుకొని ప్లాస్టింగ్ కూడా మనం ఫ్రెండ్స్ కరెక్ట్ చెమ్ము ఉండేటట్టు కూడా చేసుకోవాలి. కొద్దిగా అంత చెమ్మ ఎక్కువ అయిందంటే కనుక ఇలా ఎక్కించేటప్పుడు అయితే జారిపోవడం జరిగింది. మరీ ఎక్కువ చెమ్ము ఉండకూడదు, అలానే మరీ ఆరిపోయి కూడా ఉండకూడదు, సరిపడా ఉండాలి. అప్పుడే మనకి ఉంటర్ అనేది నీట్గా ఎక్కిద్దాం కుదిరిద్ది. చూస్తున్నారు, ఈ విధంగా నీట్గా అయితే ఎక్కించేసుకోవాలి ఉంటారు కలరు. ఈ విధంగా మొత్తం లోపల పెట్టి కూడా ఇచ్చిన తర్వాత బ్రష్ అనేది ఆడిచ్చేసుకోవాలి మనం. ఈ విధంగా ఎగ్లో వాటర్ తీసుకొని వాటర్ టచ్ అప్పించుకుంటా ఈ విధంగా కూడా అయితే నీట్గా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఇంతేగా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కూడా మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోకి యూస్ఫుల్ అవుతుందో కూడా వారికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి.